కూడా పెట్టాను. ఈ శారీస్ మంచి శారీస్. ఇవి అయ్యేంత వరకు నేను పెడుతూనే ఉండాలి. ఇది నా బాధ్యత. నేను మీకు ఇంకొక విషయం చెప్పిన, ఒక ఊరిలో ఆ సంవత్సరం నీళ్లు రావు, అసలు ఎండకి వానకి కరువు కాటకాలు వస్తాయని అంటే అందరూ పెట్టే బేడ సర్దుకొని అందరూ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నారంట. కానీ ఒక రైతు మాత్రం విత్తనాలు జల్లుకుంటూ ఉన్నాడంట. ఒక ఆవిడ చూసి, ఒరే పిచ్చోడా, ఎందుకురా నువ్వు విత్తనాలు జల్లుకుంటున్నావు, వర్షం రాదంట కదా అని అంటే, నేను ఒక రైతుని, నా డ్యూటీ నేను చేశాను, నేను పొలం పండించాలి, సో నేను నా విత్తనాలు వేస్తున్నా, వానదేవుడు ఆయన డ్యూటీ మర్చిపోతాడేమో నాకు తెలియదు, కానీ నా డ్యూటీ అయితే నేను చేస్తున్నాను అని చెప్పారంట. అట్లాగే ఏంటి అంటే, నా డ్యూటీ ఏంటి అంటే శారీస్ చూపించడం వరకే, ఇంకా కొనకపోవటం మీ దయ, కానీ నేను ఇలా చూపిస్తూనే ఉంటాను, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. సో అప్పుడు వానదేవుడు సిగ్గుపడి, అయ్యో నా భక్తుడు వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు, అతని డ్యూటీ అతను చేసినప్పుడు నా డ్యూటీ నేను చెయ్యాలి కదా అని చెప్పి ఆయన పెద్ద వర్షం కురిశాడంట. మిగతా రైతులందరూ ఊరు వదిలేసి వెళ్ళిపోతే ఈ రైతుకు మాత్రం చక్కగా పొలం పండి ఫ్లరిష్ అయ్యాడంట. అట్లాగే మీరు కూడా నా డ్యూటీ నేను చేసినప్పుడు మీరు కూడా మీ డ్యూటీ చెయ్యాలి. మీరందరూ కూడా చీరలు కొనుక్కోవాలి, సపోర్ట్ చెయ్యాలి. చంపుతా, ఓకేనా? ఇది కూడా